రైట్. ఇక మనకి బ్యానర్ ఐటెంగా చూస్తే సరిహద్దులో హై టెన్షన్, భారత్ సైన్యంపై పాక్ కాల్పులు, మన వాళ్ళు కూడా తిప్పి కొడుతున్నారు గట్టిగానే. ఉగ్రవాదులు ఇళ్లను ధ్వంసం చేసిన భారత్ సైన్యం, ఎదురు కాల్పుల్లో 2 ఉగ్రవాదుల హతం, ఉగ్రదాడి వెనుక మాస్టర్ మైండ్ హఫీజ్ సయ్యద్, పాక్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని ముఖ్యమంత్రులకు అమిత్ షా కీలక ఆదేశాలు. హైదరాబాదులో దాదాపుగా 208 మంది పైగా పాక్ పౌరులు ఉన్నారంటండి. ఇది గవర్నమెంట్కి తెలిసిన లెక్క, ఇక తెలియని లెక్క ఎంత ఉంటుందో మరి. సో తెలంగాణ వదిలి వెళ్ళిపోవాలి. హైదరాబాద్లో ఉన్న పాకిస్తానీలకు తెలంగాణ డీజీపీ జితేందర్ వార్నింగ్. 27వ తేదీలోగా నగరాన్ని వదిలి వెళ్ళిపోవాలని హెచ్చరిక. వీడి పేరేంటో ఉందండి, ఉగ్రవాది హఫీజ్ సయ్యద్. వీడు నిన్న మాట్లాడతాడు, మనోళ్ళు ఇప్పుడు దాన్ని ఏమంటారు, సింధు నది దగ్గర నీళ్ళు ఆపేశారు కదా, సింధు నదిలో నీళ్ళు ఆపేస్తే సింధు నదిలో భారతీయుల రక్తం ప్రవహిస్తుంది అంటున్నాడు వీడు. ఇట్లా అంటాడు. ఖచ్చితంగా ఈసారి మనం కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే ఇక్కడ రాశారు చూడండి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఈసారి మనం కొట్టే దెబ్బకి పాకిస్తాన్ 2 ముక్కలు అవ్వాలి. గతంలో ఇందిరాగాంధీ 2 ముక్కలు చేశారు, ఇప్పుడు 3వ ముక్క కూడా చేయాలి మనం కొట్టే దెబ్బ. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీ వెనకే ఉంటాం, మీ వన్నంటే ఉంటాం, మేము కూడా రెడీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. చూద్దాం ఇక మొత్తం దీని గురించి డీటెయిల్స్ చూద్దాం ఒకసారి మనం. భారత్పై పాకిస్తాన్ సైన్యం మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఇప్పటికే గురువారం నాడు క్షిపణులను పరీక్షించి కవ్వింపు చర్యలకు పూనుకున్న పాకిస్తాన్ తాజాగా శుక్రవారం నాడు భారత్ సైన్యంపై కాల్పులు దిగింది. అయితే పాకిస్తాన్ కాల్పులను భారత్ సైన్యం అంతే ధీటుగా స్పందించి తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే భారత్లో జరిగిన మారణకాండకు ప్రపంచ దేశాలు మద్దతిస్తుండడంతో ఏ సమయంలోనైనా భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అనుమానం పాకిస్తాన్లో ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే భయంతో ఇప్పటికే పాకిస్తాన్ సరిహద్దు బలాలు మోహరించింది. అయితే ఎంత సరిహద్దు బలాలు మోహరించినా లోపల అయితే వణుకుతున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు. పాకిస్తాన్ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా వేస్తున్న కథనాల ప్రకారం చూస్తే ఇండియాతో యుద్ధం గతంలో 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఏదో యుద్ధం అని కోరుకుంటుంది, కానీ 1971లో మనతో జరిగిన యుద్ధంలో దాదాపు 13 రోజుల్లోనే వాళ్ళు తోక ముడిచి దాదాపు 30,000 మంది సైనికులు మీ కాళ్ళు పట్టుకుంటాం మమ్మల్ని వదిలేయండి, యుద్ధం ఆపేయండి అని చెప్పి మన కాళ్ళ మీద పడిన రోజు మీరు మర్చిపోయారనుకుంటా పాకిస్తాన్ వాళ్ళు. అప్పుడే 1971లోనే అట్లుంటే ఇండియా ఇప్పుడు ఎట్టుందో మీకు తెలియదు. యుద్ధానికి రండి, యుద్ధం వస్తే అప్పుడు 13 రోజులు పట్టింది, ఇప్పుడు 13 గంటలే నాకు తెలిసి గట్టిగా మన వాళ్ళు చేస్తే కనుక. కానీ ఇది గట్టి ప్లానే జరుగుతుందంట. పీఓకేని స్వాధీనం చేసుకొని అసలు టెర్రరిస్ట్ అనే మాటే వినపడకుండా చేయాలని చెప్పి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు మోడీ బ్యాచ్. మరి ఏం చేస్తారో చూడాలి మనం ప్రస్తుతానికైతే. ఈ టైంలో ఇంత జరుగుతున్న పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళ మాటలు ఎట్లుంటాయంటే, వాడు ఎవడో నిన్న అంటున్నాడు చూసారా, సింధు నది జలాలు ఆపేస్తే ఆ ప్లేస్లో రక్తం బారిస్తాడంట వాడు, భారతీయుల రక్తం. బలిసి కొట్టుకుంటున్నారు కదా వీళ్ళంతా, బలిసి కొట్టుకొని మాటలు కదా వీళ్ళందరూ. అన్నీ భారతీయుల రక్తం బాధించే దమ్ము నీకుందారా రే ఎరా? నీకు భారతీయుల రక్తం పక్కన పెట్టరా, మీ దేశంలో ఎంతమంది ఆకలి చావులతో రోజు చచ్చిపోతున్నారో ముందు వాళ్ళ సంగతి చూసుకోరా. హౌలే నువ్వు భారతీయుల రక్తం బారిస్తా అంటాడు. వీళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చుకుంటా అంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుందండి, మంచితనానికి కూడా. మనోళ్ళు మంచితనం అనుకుంటా ఇంతకాలం వచ్చాము, ఇక అయిపోయింది. నా కొడుకుల్ని కొడితే మరోసారి ఇండియా పేరు చెప్పారంటే భయపడాలి, అట్లా కొట్టాలి ఈసారి దెబ్బ. మరి ఏం చేస్తారో మనోళ్ళు. సో ఈ మొత్తం దాడి వెనుక ఈ హఫీజ్ సయ్యద్ అంటే వీడు పహల్గాం దాడి వెనుక అసలు సూత్రధారి ఎవరనే దాని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు అనే దాని నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఉగ్రదాడి వెనుక 26/11 ముంబై దాడుల కుట్రదారుడు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. హఫీజ్ సయీద్ ఆధ్వర్యంలోనే పహల్గాం ఉగ్రదాడి జరిగినట్లుగా భద్రతా సంస్థలు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. అప్పుడు ముంబై ఉగ్రదాడి, ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి వెనుక ఒక్కరే ప్రణాళిక వేసినట్టు వారు గుర్తించారు. దాడిలో కీలకంగా వ్యవహరించిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థకు చెందిన హఫీజ్ సయీద్ ముఖ్య అనుచరుడు సైఫుల్లా ఖలీద్ అలియా సైఫుల్లా కసూరి హెడ్గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి పక్కా ప్రణాళిక ప్రకారమే పహల్గాంపై దాడి జరిగినట్టు భారత నిఘా సంస్థలు కనిపెట్టాయి. ఏం చేయాలి అయితే, నిన్నటి నుంచి నేను ఒక వాట్సాప్ మెసేజ్ ఒకటి చూశాను. సో ఆ వాట్సాప్ మెసేజ్లో ఏం చూశానంటే, భారతీయుల్ని పేరడిగి మతం అడిగి మరీ చంపారు కదా. సో అదేవిధంగా ఇండియాలో ఉన్న ముస్లిం వర్గాల్ని వాళ్ళు క్యాబ్ డ్రైవర్గా వస్తే వాళ్ళ పేరు అడిగి వాళ్ళ మతం అడిగి నువ్వు ఆ క్యాబ్ క్యాన్సిల్ చేసేయి. వాళ్ళు ఈ జెప్టో బ్లింకిట్ స్విగ్గీలో వస్తే వాళ్ళ పేరు అడిగి నువ్వు ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసేయి.
లేకపోతే నువ్వు బుక్ చేసుకున్న బైకో క్యాబో లేకపోతే ఈ అర్బన్ క్లాప్ లాంటివి ఇట్లాంటివి వాళ్ళు దేనికి వచ్చినా సరే వాళ్ళకి కనిపించిన కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరు వాళ్ళ మతం అడిగి అక్కడ కూరగాయలు కొనకు, ఫ్రూట్ షాప్కి వెళ్తే ఫ్రూట్స్ కొనకు, ఇట్లాంటి ఒక పనికిమాలిన మెసేజ్ నిన్నటి నుంచి వాట్సాప్లో తిరుగుతుంది. ఏమన్నా సిగ్గుందా మీకేమన్నా ఈ మెసేజ్ చేసేటోళ్ళకి? సిగ్గు మీకు కొంచెమన్నా సిగ్గుందా? టెర్రరిస్టుల కన్నా భయంకరం మీరు తెలుసా? టెర్రరిస్టులు అన్నా వాళ్ళ ఇంటెన్షన్ క్లియర్. వాళ్ళ ఇంటెన్షన్ ఏంది? హిందువు కనపడ్డాడో చంపేయాలా, భారతీయుడు కనపడ్డాడో చంపేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్. కానీ మీరు వాళ్ళకన్నా దరిద్రంగా ఉన్నారు కదా. ఎవరైతే ఈ హిందువులు మేము అని చెప్పుకుంటున్న ఎదవలు ఎవరైతే ఉన్నారో, అంటే మూర్ఖుల్ని అంటుంది, అందరినీ కాదండి, కొంతమంది మూర్ఖులు ఉంటారు వాళ్ళని అంటున్నాను. అరే ఎదవల్లారా, మీకు తెలియని విషయం ఏంటంటే ఆ రోజు అక్కడ జరిగినప్పుడు ఒక ముస్లిం అతను భుజాలపై వేసుకొని వాళ్ళని పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళాడు. ఒక ముస్లిం అతను భారతీయుల్ని కాపాడటం కోసం తన బాడీ మొత్తం 64 బుల్లెట్లు దిగినా పోరాడాడు. తెలుసా మీకు? ఈ సంఘటన జరిగిన తర్వాత భయపడి అందరూ ఇండియా కాశ్మీర్ వదిలి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోవాలి అని చెప్పి ఎయిర్పోర్ట్లకి, రైల్వే స్టేషన్లకి, బస్ స్టాండ్లకి ఎవరెవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళందరినీ ఫ్రీగా, తెలుసా, ఫ్రీగా ఎయిర్పోర్టుల్లో, బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లో దింపింది ముస్లిమ్స్ అన్న విషయం తెలుసా మీకు? మన హిందువులు ఒకళ్ళు అక్కడికి వెళ్తే ఈ పహల్గామ్ దగ్గర దాడి జరిగిన ప్రాంతానికి ఉంటే వాళ్ళని ఒక ముస్లిం అతను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఒక రోజు మొత్తం 2 రోజులు మొత్తం వాళ్ళ ఇంట్లో ఉంచుకొని కుటుంబం మొత్తం వీళ్ళకి సపర్యలు చేసి వీళ్ళని ఎంతో బాగా చూస్తున్నారన్న విషయం మీకు తెలుసా? ఇవేం మీకు తెలియదు. ఇవేమి పహల్గామ్లో, జమ్మూలో, కాశ్మీర్లో చాలామంది ముస్లింలు దీనికి వ్యతిరేకంగా ధర్నాలు చేశారని మీకు తెలుసా? ఇక్కడ మనం ఎప్పుడూ తిట్టుకుంటేవండి అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళే నిన్న నమాజ్ జరిగేటప్పుడు నల్ల రంగు బ్యాడ్జీలు ధరించి నమాజ్ చేశారని మీకు తెలుసా? ఎవరో కొంతమంది దరిద్రులు, పనిలేని వాళ్ళు, ఎదవలు చేసిన పనిని మీరు తెలిసి చదువుకొని వాట్సాప్లో మీరు స్ప్రెడ్డింగ్లు ఇవన్నీ, ముస్లిం కనపడితే కొట్టండి, ముస్లిం కనపడితే తిట్టండి, ముస్లిం కనపడితే పేరు అడిగి వాడి దగ్గర ఏం కొనకండి, వాడి మతం అడిగి వాడిని బాయ్కాట్ చేసేయండి. టెర్రరిస్టులకి మీకు ఎటువంటి తేడా లేదు. ఇంకా మీకన్నా వాళ్ళే నయ్యం, వాళ్ళు డైరెక్ట్ చంపేస్తారు. మీరు మీ తెలిసి తెలియని మీ పైత్యంతో, చాదస్తంతో ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తారు. ముస్లిమ్స్ అందరూ చెడ్డోళ్ళు కాదండి, తెలుసుకోండి ఈ విషయం. ముస్లిమ్స్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. హిందువుల్లో ఉండరా? హిందువులు అందరూ మంచోళ్ళే ఉంటారా? మనం పాకిస్తాన్ టెర్రరిస్టుల పైన ప్రతీకారం తీర్చుకుందాం దమ్ముంటే. ఎవడైతే ఇప్పుడు ఈ వాట్సాప్ మెసేజ్ పెడుతున్నాడో, అరే వాట్సాప్ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తున్నావు కదా నువ్వు ఎవడైతే ఉన్నావో దారా పో, బోర్డర్కి పోయి పోరాటం చేయరా నీకు దమ్ముంటే. పో బోర్డర్కి వెళ్ళి నువ్వు ఫైట్ చేయి దమ్ముంటే. నీకు ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లో కాలు మీద కాలు వేసుకొని టీవీకి ఎదురుగా కాళ్ళు పెట్టుకొని చిప్స్ తింటూ నువ్వు ఈ వాట్సాప్ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తావు నువ్వు. అరే వాళ్ళ టార్గెటే అదిరా నాయన, వాళ్ళ టార్గెటే అది. హిందూ ముస్లిం మధ్య దేశంలో గొడవలు రావాలి, దేశవ్యాప్తంగా హిందూ ముస్లింలు కొట్టుకోవాలి అనేది వాళ్ళ టార్గెట్. అందుకే వాళ్ళు హిందువుల్ని అడిగి, వాళ్ళ పేరు అడిగి, వాళ్ళ ప్యాంట్ ఇప్పదీసి చూసి మరీ వాళ్ళు చంపింది. ఎందుకంటే నీలాంటి ఎదవలు ఉంటారు, నీలాంటి పనికి మాలిన వాళ్ళు ఉంటారు, నీలాంటి చదువురాని సన్నాసులు ఉంటారు. మనం చిన్న పుల్ల గీసి వదిలేస్తే దేశవ్యాప్తంగా హిందూ ముస్లింలు గొడవలు భగ్గుమంటాయి. బోర్డర్లో యుద్ధం చేస్తే మనతో ఒక రోజులో మనం లేపేస్తారు పాకిస్తాన్ వాళ్ళని. దేశంలో అంతర్గత యుద్ధం వస్తే వాళ్ళు సాల్వ్ చేసుకోలేరు అనే వాళ్ళ ప్లాను నీలాంటి పనికి మాలిన హిందువుల వల్ల జరుగుతుంది. నువ్వేదో దేశభక్తి నిండిపోయింది నీలో, నువ్వేదో చేస్తున్నావు అనుకున్నా, కానీ నువ్వు చేసేది ముస్లింకి సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు ముస్లింలు కాదు, సారీ, నువ్వు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు పాకిస్తాన్ టెర్రరిస్టులకి సపోర్ట్ చేస్తున్నావు. నువ్వేదో చేస్తున్నావు అనుకుంటున్నావు, చూసావా? నువ్వు చేస్తుంది అది. దేశంలో ఎవరైతే ముఖ్యంగా మన ఈ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్కి చెప్తున్నా అంటే, నేను వాట్సాప్ యూనివర్సిటీ, సోషల్ మీడియా యూనివర్సిటీ, ఈ ఒక పనికి మాలిన చదువుకున్న మూర్ఖులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నా, మీరు స్ప్రెడ్ చేసే ఈ నెగిటివిటీ ఏది, హిందువులు ముస్లింలు కొట్టుకోవాలి, ముస్లిం కనపడితే తిట్టాలి అనే మీరు చేస్తున్న ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో, మీరు పంపే ప్రతి ఫార్వర్డ్ మెసేజ్, మీరు చేసే ప్రతి ఆలోచన అటు పాకిస్తాన్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. వాడు హ్యాపీగా దేశంలో అంతర్గత యుద్ధం చెలరేగి మనం కొట్టుకుంటా ఉంటే వాడు హ్యాపీగా చూస్తూ ఉంటాడు. వాడు అంతర్జాతీయ సమాజం ముందు చూసారా ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళ కాశ్మీర్ ఎందుకు, కాశ్మీర్ మాకు ఇచ్చాడని చెప్పి మాట్లాడతాడు. పాకిస్తాన్ వాళ్ళు మేము ఎంతైనా ఫైట్ చేయగలుగుతాం, మన దేశంకి ఆ పవర్ ఉంది, ఆ కెపాసిటీ ఉంది, యుద్ధం చేయగలుగుతాం వాళ్ళతో. కానీ మీలాంటి చదువుకున్న సన్నాసులతో యుద్ధం చేయలేం. ఎవడైతే ఈ మెసేజ్లు షేర్ చేస్తున్నాడో మానుకోండి. ముస్లింలు మన శత్రువులు కాదు, పాకిస్తాన్ వాళ్ళే మన శత్రువులు. పాకిస్తాన్ వాళ్ళు అందరూ కూడా శత్రువులు కాదండి, టెర్రరిస్టులే మన శత్రువులు. పాకిస్తాన్లో చాలామంది ఈ దాడిని ఖండిస్తున్న వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు?
యుద్ధం వద్దు, ఇప్పటికే మనం కష్టాల్లో ఉన్నామని చాలామంది అక్కడ మాట్లాడుతున్న విషయం తెలుసా మీకు? టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన శత్రువులు, ముస్లిం సమాజం మన శత్రువులు కాదు. అర్థమైందా? వాళ్ళపైన మీరు ఏమన్నా చేసేది చేయండి. నిజంగా దమ్ముంది నాకు, నేను టెర్రరిస్టులు ఎదుర్కొంటానంటే పదా నువ్వు బోర్డర్కి పోయి ఫైట్ చేయి. ఇక్కడ ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కబుర్లు చెప్పుకుంటా పనికి మాలిన ఈ సోషల్ మీడియా మెసేజ్లు అయితే షేర్ చేయకు దయచేసి. ఎవడైనా సరే మీరు చేసే పనికి మాలిన చర్య వల్ల దేశంలో హిందూ ముస్లిం గొడవలు చెలరేగితే మాత్రం పాకిస్తాన్ని మీరే గెలిపించినట్టు అవుతుంది. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కడు.